హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవ్రీవన్. తెలుగు టైటన్స్ అనుకోకుండానే జెపీ పింక్ ప్యాంథర్స్కి ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్లో ఒక బంపర్ ఆఫర్ ఇవ్వబోతోంది. ఇంతకీ ఆ బంపర్ ఆఫర్ ఏంటో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నించిద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. జనరల్గా ఏ టీం డిఫెన్సివ్ యూనిట్లో అయినా సరే ఫ్రీక్వెంట్గా చేంజెస్ జరగాలి. అలా చేంజెస్ చేయలేదు అంటే కనుక ఆ టీం డిఫెన్సివ్ యూనిట్ అనేది ప్రెడిక్టబుల్గా మారుతుంది. మనం చూసాం గతంలో యూపీ యోధాస్ డిఫెన్స్లో ఎంత స్ట్రాంగ్గా ఉండేదో. బట్ ఆ టీం డిఫెన్సివ్ యూనిట్లో చేంజెస్ చేయనటువంటి కారణంగా ఆ టీం డిఫెన్సివ్ యూనిట్ అనేది ప్రెడిక్టబుల్గా మారింది. లాస్ట్ సీజన్లో ఏ టీం రైడర్స్ అయినా కానీ చాలా ఈజీగా వెళ్ళి యూపీ యోధాస్ డిఫెన్సివ్ యూనిట్ పైన పాయింట్స్ స్కోర్ చేయడం మనం చూసాం. సో ఈ నేపథ్యంలో జెపీ పింక్ ప్యాంథర్స్ దగ్గర ఒక స్ట్రాంగ్ డిఫెన్సివ్ యూనిట్ ఉంది. లాస్ట్ 2 సీజన్స్గా వాళ్ళు సూపర్గా పర్ఫామ్ చేస్తున్నారు డిఫెన్స్ విభాగంలో. బట్ ఈ సీజన్లో వాళ్ళు చేంజెస్ చేయలేదు అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ టీం డిఫెన్సివ్ యూనిట్ కూడా ప్రెడిక్టబుల్గా మారుతుంది. సో ఈ నేపథ్యంలో జెపీ పింక్ ప్యాంథర్స్ ఐదర్ కవర్స్లో కానీ కార్నర్స్లో కానీ చేంజెస్ చేయాలని చెప్పాలి. అండ్ ఈ చేంజెస్ చేసేటప్పుడు ఒకవేళ వాళ్ళు కనుక వాళ్ళ లెఫ్ట్ కవర్ని రిలీజ్ చేస్తే కనుక తెలుగు టైటన్స్ వాళ్ళకు ఒక మంచి స్ట్రాంగ్ లెఫ్ట్ కవర్ని ఇస్తుంది. పర్వేష్ భైన్స్వాల్ ఎలాగో తెలుగు టైటన్స్ నుంచి రిలీజ్ అవుతాడు కాబట్టి ఖచ్చితంగా ఒక తక్కువ బడ్జెట్లో జెపీ పింక్ ప్యాంథర్స్కి పర్వేష్ భైన్స్వాల్ లభిస్తాడు. అండ్ పర్వేష్ భైన్స్వాల్ సునీల్ కుమార్ కాంబినేషన్ ఎంతటి స్ట్రాంగ్ కాంబినేషన్ మనం గతంలో చూసాం. సో ఈ నేపథ్యంలో తెలుగు టైటన్స్ అనుకోకుండానే జెపీ పింక్ ప్యాంథర్స్కి ఒక బంపర్ ఆఫర్ని, ఒక బిగ్ ఫేవర్ని చేస్తుందని చెప్పాలి. మరి మీరేమనుకున్నారు ఫ్రెండ్స్? జెపీ పింక్ ప్యాంథర్స్ తెలుగు టైటన్స్ చేస్తున్నటువంటి ఈ బంపర్ ఆఫర్ని స్వీకరిస్తుందా? పర్వేష్ భైన్స్వాల్ని తీసుకుంటుందా? సునీల్ కుమార్ అండ్ పర్వేష్ భైన్స్వాల్ కాంబినేషన్ని మనం మరొకసారి చూసేటువంటి అవకాశం ఉంటుందా? మీరేమనుకున్నారు? కామెంట్ సెక్షన్లో మాకు మీ ఒపీనియన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.